పీఎం స్వనిధి పథకం ఎటువంటి షూరిటీ లేకుండా 50,000 లోన్ తీసుకోండి. వీధి వ్యాధి మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన చిన్న వ్యాపారులు మరియు అనారోగ్యాలు తమ వ్యాపారాలను మళ్లీ నిలబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ యోజన పేరు ప్రధానమంత్రి స్వనిధి. ఇది ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎలాంటి భద్రత లేకుండా రుణం పొందవచ్చు. ఇది తగినంతగా గొప్ప అవకాశం, ఎందుకంటే ఇది వారి రోజువారీ జీవితాన్ని స్థిరపరచడంలో ఉంది. ఈ పథకం కింద మొదట్లో 10,000 రుణం అందుబాటులో ఉంటుంది. ఆ సమయానికి తిరిగి చెల్లిస్తే దశల్లో రుణం మొత్తం పెరుగుతుంది. రెండోసారి 20,000, మూడోసారి 50,000 వరకు. ప్రతి రుణానికి 12 నెలల వ్యవధి ఉంటుంది మరియు వడ్డీ రేట్లు మార్కెట్ తక్కువగా ఉంటాయి. ఇది వాటికి భారం లేకుండా వ్యాపారాన్ని విస్తరించేందుకు అనువుగా ఉంటుంది. అర్హత పొందడం వీధి లేదా చిన్న వ్యాపారాలు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ సులభం. ఆన్లైన్లో సమీప అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఆన్లైన్లో చేయవచ్చు. ఆధార్ కార్డును మొబైల్ నంబర్తో అనుసంధానం చేయడం తప్పనిసరి మరియు స్థానిక పట్టణ సంస్థ ULB నుంచి సిఫార్సు లేఖ కూడా అవసరం. ఈ KYC ప్రక్రియను పూర్తి చేసి ఫారంను జాగ్రత్తగా నింపితే సమస్యలు రావు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఈ యొక్క ప్రధాన ప్రయోజనాలు: భద్రత లేకుండా రుణం అందడం, వడ్డీ రాయితీలు మరియు దశల వారీగా రుణం మొత్తం పెరగడం. ఇది పూర్తిగా తమ వ్యాపారాలను పునరుద్ధరించి ఆర్థికంగా బలపడేలా చేస్తుంది. ముఖ్యంగా తర్వాత కాలంలో అది అనేక మంది జీవనాధారం అందించింది. ఇప్పుడు ఎవరైనా వారి చిన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఈ లోన్ అందుబాటులో ఉంది. మొదటి రుణం 10,000 ఇస్తారు. మొత్తం కట్టేస్తే రెండో రుణం 20,000 ఇస్తారు. 20,000 కూడా మనం మొత్తం పూర్తిగా కట్టేస్తే 12 నెలల్లో మళ్ళీ మూడో రుణం 50,000 వరకు ఇస్తారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది తమ జీవితాలను మార్చుకున్నారు. మీరు కూడా అర్హులైతే వెంటనే దరఖాస్తు చేసి లాభం పొందండి. ఇది మీ వ్యాపారానికి కొత్త ఊపిరి పోషిస్తుంది. ఈ వీడియో సాధారణ జ్ఞానం కోసం మాత్రమే. రుణాలు మరియు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధికారిక మూలాలను సంప్రదించి వృత్తిపరమైన సలహా తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.